హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డేలో ఏమేం చేశానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే బీట్రూట్ అండ్ ఒక ఆమ్లా అండ్ కొంచెం కరివేపాకు ఈ మూడు కూడా అయితే యాడ్ చేసుకొని ఇక్కడైతే నేను జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఈ జ్యూస్ వీడియో 2 days బ్యాక్ షార్ట్లో అయితే పోస్ట్ చేశాను. నేను అందులో కూడా అయితే చెప్పాను, మనం రెగ్యులర్గా ఇలాంటి జ్యూసెస్ తాగుతూ ఉంటే మన స్కిన్ చాలా గ్లోయిగా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి అలా వెళ్తున్నప్పుడు ఏమైనా ఫేషియల్స్ కానీ ఏమైనా స్కిన్కి సంబంధించిన క్రీమ్స్ కానీ అట్లయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. సో అలా కూడా ఏమీ అవసరం లేకుండా మనం ఇన్సైడ్ నుంచి మనం మంచి జ్యూసెస్ ఇలాంటివి తీసుకున్నామంటే ఎలాంటి ఫేషియల్స్ కానీ అలాంటివి ఏమీ అవసరం లేకుండా మనకి ఇన్సైడ్ నుంచి మంచి గ్లో అయితే వస్తుంది. మన స్కిన్ ఆటోమేటిక్గా మనకి తెలుస్తుంది డే బై డే డిఫరెన్స్ కూడా మన స్కిన్ అనేది. నాకు తెలిసిన డెర్మటాలజిస్ట్ కూడా ఇదే అయితే సజెస్ట్ చేశారు. ఏమైనా ఫేషియల్స్ కంటే కూడా నాది యాక్చువల్గా యాక్నీ స్కిన్. యాక్చువల్గా ఏ క్రీమ్స్ కానీ అలాంటి ఫేషియల్స్ కానీ అన్నీ సెట్ అవ్వవు. సో వాళ్ళు నాకు ఇదే సజెస్ట్ చేశారనమాట. ఏమైనా మంచి అకేషన్, మీ ఇంట్లో ఉన్న అకేషన్ కానీ అట్లాగా ఇలాంటి జ్యూసెస్ హెల్తీ వేలో మంచి విటమిన్ సి ఉన్నవి, విటమిన్ ఏ ఉన్నవి ఇలాంటి మంచి జ్యూసెస్ తీసుకుంటూ ఉంటే మన స్కిన్ చాలా ఆటోమేటిక్గా గ్లో వస్తుంది అని చెప్పి. అండ్ ఇక్కడ జ్యూస్ ప్రిపరేషన్ అయిపోయాక అండ్ ఇక్కడైతే మా పాప టాయ్స్ అన్నీ కూడా అయితే వాష్ చేస్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా అయితే సోఫా కిందకి అలా వెళ్ళిపోయి చాలా డస్ట్ పట్టేసి అలా అయితే ఉండిపోయాయి. అండ్ ఈరోజు అయితే కొంచెం టైం దొరికింది అని చెప్పి ఇలా అయితే అన్నీ కూడా అయితే వాష్ చేసేసి బాల్కనీలో ఒక బ్లాంకెట్ వేసేసి అన్నీ దీంట్లోనే సన్ డ్రై అయితే అయిపోతాయి అన్నమాట. ఇంక అన్నీ మొత్తం కూడా అయితే వాటర్ లేకుండా అయిపోయాక అండ్ ఈవినింగ్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే వేసేస్తాను. ఇక్కడ నేను మీకైతే ఈ బాటిల్స్ అయితే చూపిస్తున్నాను కదా, ఇవైతే నేను మీషోలో నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఇవి సేమ్ బాటిల్స్ అమెజాన్లో కూడా అయితే ఉన్నాయి, బట్ ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా ఇవి మీషోలో రేటింగ్ చూసి అయితే తీసుకున్నాను. ఇవి నాకు చాలా తక్కువే పడ్డాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద లింక్ అయితే ఇస్తాను, ఎప్పుడైనా యూస్ అయితే చెక్ చేయండి. ఇవైతే నాకు సెట్ ఆఫ్ 7 or 8 అయితే వచ్చాయి. అండ్ ఈ బాటిల్స్ క్వాలిటీ కూడా అయితే చాలా బాగున్నాయి. ఇవైతే నేను మెయిన్గా ఫ్రిడ్జ్లో ఈ గరం మసాలా, చికెన్ మసాలా, ఇంకొన్ని ఈ మసాలాస్ ఐటమ్స్ అయితే ఉంటాయి కదా, నార్మల్గా బిర్యానీ మసాలా ఇలాంటివి అయితే తెచ్చుకుంటూ అయితే ఉంటాం కదా, అవి ఫ్రిడ్జ్లో ఇలానే పెట్టేసినప్పుడు ఫాస్ట్గా డోర్ పడినప్పుడు కానీ గట్టిగా తీసినప్పుడు కానీ కొంచెం అయితే పైనే పెట్టుకుంటున్నప్పుడు అలా అలా స్పిల్ అయిపోయి మొత్తం కొంచెం బయటకు వచ్చే లీకేజ్ అవుతున్నట్టు అలా అయితే అనిపించింది. సో కొన్ని రోజుల నుంచి ఇలానే చూస్తూ ఉంటే సో ఇలాంటి బాటిల్స్ అయితే తెప్పించి అన్ని ఇందులో అయితే వేసేస్తున్నాను అన్నీ కూడా. ఇంకా నార్మల్గా అయితే కొన్ని నేను నార్మల్గా ఈ రోల్స్ కానీ ఏమైనా అలాంటివి చేస్తూ అయితే ఉంటాను అండ్ సింపుల్గా అయిపోయే ఐటమ్స్. సో ఇక్కడైతే నేను లేబుల్స్ అయితే అంటించుకుంటున్నాను అనమాట. దీనిపైన యాక్చువల్గా అయితే మనకి నార్మల్ ఈ గరం మసాలా వాటిపైన ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ కూడా అయితే దానిపైన మెన్షన్ అయితే చేసి ఉంటారు కదా. సో నేను ఆ మసాలా పౌడర్ ఏంటి అని చెప్పి ఇప్పుడు గరం మసాలా అయితే గరం మసాలా, చోలే మసాలా ఆ నేమ్స్ అయితే రాసుకొని దాని వెనకాల ఉన్న ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉంది ఏంటి ఆ డేట్ కూడా అయితే మెన్షన్ చేసుకుంటున్నాను. అండ్ ఇలా అన్ని బాటిల్స్ పైన కూడా అయితే మెన్షన్ చేసుకున్నాను. అది ఏం మసాలానో ఆ నేమ్ అయితే నోట్ చేసుకొని అండ్ కింద అయితే ఎక్స్పైరీ డేట్ అయితే నోట్ చేసుకున్నాను. మళ్ళీ మనం ఆ డబ్బా పడేసామంటే మనకి అది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుందో తెలీదు, మళ్ళీ మనకే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి సో ఇలా అయితే అన్నీ కూడా అయితే నోట్ చేసేసుకుంటే ఈజీగా కూడా అనిపిస్తుంది మనకి. అండ్ చూసేదానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది, మెస్ అవ్వకుండా. అలా పెట్టేసినా కూడా చాలా మెస్సీగా అలా అయితే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి సర్దినప్పుడు నీట్గా ఉంటుంది, కొన్ని రోజులు పోయాక అదంతా కూడా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది దాంట్లో ఉండే డబ్బా అంతా కూడా. సో ఇలా పెట్టుకున్నామంటే నీట్గా ఆర్గనైజ్డ్గా అయితే ఉంటుంది. అండ్ నేనైతే నాకు ఎక్స్ట్రా మిల్క్ అనేది ఒక్కొక్క రోజు కొన్ని ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, సో ఆ మిల్క్ అంతా కూడా ఒక స్టోర్ చేసి అండ్ చాలా కొంచెం మిల్క్ మాత్రమే ఉన్నాయి ఎక్స్ట్రా మిల్క్, దాంతో అయితే కొంచెం పన్నీర్ అయితే చేస్తున్నాను. దానికి జస్ట్
నార్మల్గా మిల్క్ బాయిల్ అయ్యాక కొంచెం వాటర్ తీసుకొని కొంచెం వాటర్లో నిమ్మకాయ అయితే పిండుకున్నాను. ఆ నిమ్మకాయ డైరెక్ట్గా పిండితే ఏంటంటే కొంచెం పుల్లగా అనిపిస్తుంది. వాటర్లో పిండామంటే కొంచెం నిమ్మకాయ అనేది పులుపు పన్నీర్లో ఎక్కువ తెలీదు. సో అది ఒక టిప్ అనమాట ఇందులో. అండ్ దానిపైన అయితే నా దగ్గర ఈ ప్లాంట్ పాట్ ఉంటే వెయిట్గా అదైతే పెట్టేశాను. అండ్ ఇంతే అయితే వచ్చింది పన్నీర్ అనేది. అండ్ చాలా చిన్నది, ఒక 2 పర్సన్ 1 పర్సన్ అయితే 1 పర్సన్కి అలా ఒక 2 పర్సన్స్కి అలా అయితే సరిపోతుంది. నేనైతే దీంతో రోల్ అయితే చేద్దాం అనుకున్నాను. రోల్ అయితే మనకి చాలా ఈజీగా అయితే సరిపోతుంది ఈ క్వాంటిటీ అనేది. పర్ఫెక్ట్గా అయితే వచ్చింది దాని టెక్స్చర్ కానీ అంతా కూడా. అండ్ ఇంకా పన్నీర్ అన్నీ క్యూబ్స్గా అయితే కట్ చేసేసుకొని సైడ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకైతే దీంట్లో నేనైతే రోల్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇందులో అయితే నేను క్యాప్సికమ్ అండ్ టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పన్నీర్ క్యూబ్స్, అవన్నీ కూడా అయితే తీసుకున్నాను. ఇక్కడైతే సోక్ చేసుకున్నాను అనమాట ఎండుమిరపకాయలు అండ్ కొంచెం కాజూస్. ఇవి నార్మల్గా అయితే రోల్స్కి మనం మామూలుగా అయితే మైనీస్ కానీ ఏమైనా అయితే స్ప్రెడ్ చేసుకుంటాం కదా. సో అది మైనీస్ ఇలాంటివన్నీ కాకుండా ఇది జస్ట్ మనము ఇది మిక్సీ అయితే చేసేసుకొని ఆ పేస్ట్ అయితే ఉంటుంది కదా, ఆ పేస్ట్ని నార్మల్ చపాతీ పైన మనం ఎలా అప్లై చేసుకుంటామో మైనీస్ ఇవన్నీ కూడా అలా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన మళ్ళీ ఈ గ్రేవీ అయితే ఉంటుంది కదా అలా పెట్టేసుకొని రోల్స్ చేసేసుకోవడమే. అండ్ ఇక్కడైతే ఫస్ట్ దానికంటే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా చపాతీ కూడా చేసేసుకొని ఫస్ట్ అయితే కాల్చేసుకుంటున్నాను. మనం రోల్స్ చుట్టేటప్పుడు అది వేడిగా ఉన్నా మనం చుట్టలేము. యాక్చువల్గా అది చల్లారాక చుట్టేనే మనకి చాలా నీట్గా కూడా వస్తుంది. అండ్ దానికి వాటర్ అంతా కూడా అయితే వేడిపైన చుట్టేసి మొత్తం కూడా అలా బాక్స్లో పెట్టేసి అలా ఉంచినా కూడా ఒక వైట్ బబుల్లా అయితే అలా ఫామ్ అయిపోతుంది అనమాట. సో చపాతీ కూడా కొంచెం చల్లగా ఉండాలి. అండ్ మనం వేసే ఈ లోపల స్టఫ్ ఉంది కదా అది కూడా అయితే కొంచెం వామ్గా అయితే అలా ఉండాలి. అప్పుడే కొంచెం దానికి బాగుంటుంది కూడా. అండ్ ఇదైతే మనం మొత్తం కూడా హై ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. లేకపోతే మరీ మగ్గిపోయినట్టు చాలా మొత్తం కర్రీలా మగ్గిపోయినట్టు అలా అయితే అస్సలు అయితే ఉండకూడదు. అండ్ ఇందులో నార్మల్గా కొంచెం ఆనియన్స్ అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా అయితే యాడ్ చేసేసుకున్నాను. అండ్ మనకు కావాల్సిన స్పైసెస్ అయితే ఉంటాయి కదా, ఇందులో నేనైతే కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న లిటిల్ బట్ 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇందులో నేను ఆనియన్స్ మగ్గేటప్పుడు కానీ అలా అయితే సాల్ట్ అయితే అస్సలు అయితే యాడ్ చేయలేదు. సాల్ట్ వేసామంటే దానికి ఎక్కువ వాటరిష్గా అలా అయితే అయిపోతుంది. సో సాల్ట్ అనేది లాస్ట్లో మొత్తం పన్నీర్ ఇవన్నీ కూడా అయితే లాస్ట్లో యాడ్ చేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసే ఒక ఫ్యూ సెకండ్స్ ముందర సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే మొత్తం కూడా అయితే బటర్ పేపర్ యూస్ చేసి మొత్తం కూడా అయితే రోల్ చేసేసాను. ఇలా అయితే మీరు ఆఫీసెస్ కానీ స్కూల్స్కి లంచ్ బాక్స్లో కానీ అలా అయితే మీరు ఈజీగా అయితే పెట్టేసేయచ్చు. ఇలా చేస్తే ఎక్కువ మాయిశ్చర్గా అలా ఏం అనిపించకుండా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడి నుంచి అయితే ఈవినింగ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ అనంతపూర్లో సిల్వర్ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడైతే జాయిల్కాస్ట్లో మా పాప 2 years ఓల్డ్. తనకైతే పట్టీలు రీసెంట్గా ఒక 2 months బ్యాక్ అలా తీసుకున్నవి, ఆ షాప్లోనే తీసుకున్నవి బ్రేక్ అయిపోయాయి అనమాట. మొత్తం కూడా విరిగిపోయింది. సో సేమ్ షాప్కి వెళ్ళి ఏమైనా కొత్తవి కానీ ఏమైనా తీసుకుందాం అనుకుంటే వాళ్ళు అది సేమ్ షాప్లో తీసుకున్నది కదా ఫిక్స్ చేసి ఇస్తాము అని చెప్పారు. సో అక్కడ ఫిక్స్ చేసేసుకున్నాక ఇక్కడ కుందన్ జ్యువెలరీ అని చెప్పి రామ్నగర్లో అయితే ఉంది. ఇది మేము ఉంటున్న ప్లేస్కి మా హౌస్కి ఇది చాలా దగ్గరే అనమాట. ఈ కుందన్ జ్యువెలరీ అనేది కొత్త షాప్, రీసెంట్గా అయితే ఓపెన్ చేశారు. మొత్తం కూడా అయితే దీంట్లో సిల్వర్ జ్యువెలరీ అండ్ సిల్వర్ ఐటమ్స్ మాత్రమే అయితే ఉంటాయి. అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది గృహప్రవేశం అయితే ఉంది కొన్ని డేస్లో. సో వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ చేద్దాము అని చెప్పి ఇక్కడైతే కొన్ని బౌల్స్ కానీ ఏమైనా చూద్దామని చెప్పి అన్నీ అయితే చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా అన్నీ చూపిస్తూ అయితే ఉన్నారు.
సో కొన్ని షాప్స్ అయితే చెక్ చేస్తున్నాం అనమాట. అండ్ వాటి ప్రైసెస్ అండ్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్దాము, ఒకసారి ఐడియా వస్తుంది కదా అని చెప్పి కొన్ని అయితే చూస్తూ అయితే ఉన్నాము. అండ్ ఇందాక వెళ్ళిన జాయలుకాస్లో అక్కడైతే వీడియో అయితే షూట్ చేయలేదు, అక్కడ కూడా కొన్ని అయితే చూసాం నార్మల్గా. ఈ షాప్లో ఓన్లీ సిల్వర్ జ్యువెలరీయే కదా, ఈ షాప్లో నెంబర్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉంది. నార్మల్గా అయితే గోల్డ్ షాప్లో అయితే ఎక్కువ సిల్వర్ దానికి ఎక్కువ ప్రియారిటీ లేకుండా చాలా కొన్ని లిమిటెడ్ స్టాక్ మాత్రమే అలా ఉండేది. ఇది ప్యూర్ సిల్వర్ షాప్ కాబట్టి వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉండి నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా అయితే ఉన్నాయి. అవి ఉన్నవి కూడా చాలా యూనిక్గా అనిపించాయి నాకు. అండ్ పైన అయితే మొత్తం సిల్వర్ది అయితే ఉంది, కింద అంతా కూడా సిల్వర్ జ్యువెలరీ అయితే ఉన్నది. అండ్ కింద మనకి నాకు హైదరాబాద్లో ఎంఆర్డి జ్యువెలరీస్ ఇవన్నీ అయితే ఉన్నాయి కదా, సేమ్ అలానే అయితే అనిపించింది మొత్తం కూడా. వాళ్ళు ఈ జ్యువెలరీ అంతా కూడా అయితే సిల్వర్ బట్ గోల్డ్ ఫినిష్ అయితే ఉన్నది. బట్ ఇక్కడ తక్కువ ప్రైస్లోనే మనకి మొత్తం చూస్తే అసలు ఇవంతా కూడా అయితే గోల్డ్ అనే అనుకుంటారు, సిల్వర్ అని అసలు ఎక్స్పెక్ట్ కూడా అయితే చేయరు. ఫినిషింగ్ అంతా కూడా అయితే చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ ఉన్నాయి, బీడ్స్ దగ్గర నుంచి వడ్డానం, డాలర్స్, ఇయర్ రింగ్స్, నోస్ రింగ్స్ అన్నీ కూడా అయితే ఉన్నాయి. అన్నీ కూడా అయితే చాలా యూనిక్గా అనిపించాయి నాకు మోడల్స్ అన్నీ కూడా. మన ఛానల్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.